హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిఫరెంట్ నెక్ నేర్చుకుందాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫీజింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలో. అలా కటింగ్ చేసుకున్న ఫీజింగ్ని ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఫీజింగ్ అనేది ఐరన్ చేసుకుంటే ఫీజింగ్కి ఉన్న గమ్ము లైనింగ్కి అంటికిపోతుంది. నీట్గా కుట్టడానికి సులువుగా ఉంటుంది. ఫీజింగ్ అనేది ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఐరన్ చేసుకున్న దాన్ని నీట్గా లెవెల్ చేసుకోవాలి. పాదం వరుస ఖర్చు వదిలేసి కటింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. చూపించినట్టు సెంటర్ ఫోల్డ్ చేసుకొని గోరుతోని గీటుకోవాలి. గీటుకున్న దాన్ని సెంటర్ కట్ అనేది చేసుకోవాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ తీసుకొని దాది కూడా సెంటర్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వలన నెక్ అనేది అటు ఇటు జరిగిపోకుండా సెంటర్లో అనేది వస్తుంది. చూపించిన వీడియో ప్రకారంగా రెండు ఒకదాని మీద పెట్టుకొని సెంటర్ కుట్ అనేది డెఫినెట్గా పెట్టుకోవాలి. అది ఏ విధంగా అయితే వీడియో చూపిస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లోని ట్రై చేయాలి.
చేసుకున్న తర్వాత ఫీజింగ్కి తగలకుండా పాదం వరుస గ్యాప్లోని కటింగ్ అనేది నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ అదే విధంలో కటింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా ఫీజింగ్కి తగలకుండా పాదం వరుస గ్యాప్లోనే కటింగ్ అనేది జరగాలి. కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా కాట్లు పెట్టుకోవాలి. పాయింట్ల దగ్గర కాట్స్ పెట్టుకుంటే నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. వీడియోలో చూపించినట్టు ఫింగర్స్తోని తిరిగేసుకోవాలి. కట్స్ అనేవి నీట్గా చేతితో జరుపుకుంటూ ఒక్కసారి ఐరన్ కొడితే కదలకుండా నీట్గా నెక్ షేప్ అనేది అలా నించుండిపోతుంది. చూసారు కదా, వీడియోలో ఎంత నీట్గా కనిపిస్తుందో. వీటికి ఒడ్డు కుట్టు ఒక్కసారి పెట్టుకుంటే ఇంకా కదలకుండా అదే పొజిషన్లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నెక్ ఎంత సింపుల్గా 10 మినిట్స్లో రెడీ అయిపోయింది. మీరు కూడా అదే ప్రకారంగా ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.